ఓం ఓం శాంతి శాంతి 13/3/1969 23/1/1969 అవ్యక్త బాప్దాద అస్థికలు యొక్క మధుర స్థితిని స్మృతి మహావాక్యాలు ప్రేమ ఇప్పించేటటువంటివి. మరియు శక్తి ఈరోజు రెండు పిల్లలైన గుణాల మిమ్మల్ని యొక్క అందరినీ సమానత. అవ్యక్త రూపంలో ఆత్మ కలుసుకోవడానికి అభిమాని వచ్చాను. అయి స్మృతి ఏ యాత్రలో పిల్లలైతే కూర్చున్నారా? అవ్యక్త రూపంలో స్మృతి యాత్రలో కూడా స్థితులవుతారో ముఖ్యంగా వారే ఏ దీనిని గుణంలో అర్థం స్థితులయ్యారు? చేసుకోగలరు. స్మృతి మీరందరూ యాత్రలో ఉంటూ అవ్యక్త కూడా రూపంలో ముఖ్యంగా స్థితులయ్యి ఏ గుణ ఎవరిని చూస్తున్నారు? స్వరూపంగా ఉన్నారు? వ్యక్త ఈ రూపంలో సమయంలో మీ చూస్తున్నారా ముఖ్య లేక గుణం అవ్యక్త ఏంటి? రూపంలో చూస్తూ అందరూ ఉన్నారా? తమ తమ ఆలోచన మీరు చెప్పారు. వ్యక్తంలో ఈ ఉన్నారా సమయంలో అందరూ లేక విశేషంగా అవ్యక్తంలో ప్రేమ ఉన్నారా? స్వరూప ఒకవేళ స్థితిలో వ్యక్తాన్ని స్థితులై చూస్తే ఉన్నారు, కానీ శరీరాన్ని ప్రేమతో పాటు బాబాను చూడలేరు. వెనువెంట వర్తమాన ఈరోజు సమయం యొక్క అవ్యక్త వతనం పరిస్థితులు నుండి సంభాషణ అనుసరించి చేయడానికి వచ్చాను. ఎంత ప్రేమ అవ్యక్త స్వరూపమో అంత వతనంలో శక్తి పైన సూక్ష్మ స్వరూపంగా కూడా వతనంలో ఉండాలి. ధ్వని లేదు, కానీ దేవీల ఇక్కడికి చిత్రంలో చూస్తే ధ్వనిలోకి వచ్చాను. ముఖ్యంగా ఏ విశేషత ఉంటుంది? మీరందరిలో మీ ఏమి చిత్రాన్ని సంకల్పం ఎప్పుడూ నడుస్తుంది? ధ్యాసగా ఇది చూసుకోలేదా? అవ్యక్త దేవీల సంభాషణ చిత్రం కల్పం తయారు పూర్వం చేసేటప్పుడు వలె పిల్లలతో ఆత్మిక కాళికాదేవికి తప్ప సంభాషణ మిగిలిన నడుస్తుంది. దేవతల నయనాలు ఆత్మిక చాలా సంభాషణ ప్రేమతో చేయటానికి చెమ్మగిల్లినట్లు చూపిస్తాయి. మధురాతి మధురమైన ప్రేమలో బాబాను మునిగి ఉన్న పిల్లలైన నయనాలు మీతో చూపిస్తారు మరియు కలుసుకోవడానికి వెనువెంట పంపించాను. వారి ముఖం 2-3 ఏదైతే రోజుల తయారు నుండి చేస్తారో మధురాతి ఆ మధురమైన ముఖంలో శక్తి బాబాతో ఆత్మిక సంస్కారం సంభాషణ కనిపిస్తుంది. నడుస్తుంది. కానీ ఆత్మిక నయనాలలో ప్రేమ, సంభాషణ ఏమిటో దయ, తెలుసా? శీతలత బాబా కనిపిస్తాయి. చెప్పారు, వతనం యొక్క తల్లి అనుభవం స్థితి యొక్క ప్రేమ చేసుకోవడానికి తయారుగా సంస్కారం ఉన్నారా? నయనాలలో కనిపిస్తుంది. ఏం జవాబిచ్చి వారి ఉంటారు? వాహనము లేదా బ్రహ్మ అస్త్ర బాబా శస్త్రాలు వారి శుభాబా అడిగిన శక్తి తర్వాత రూపాన్ని ప్రకటిస్తాయి. బాబా యొక్క ఆజ్ఞ అని చెప్పారు. అలాగే శక్తులైన మీలో ఎలా కూడా రెండు నడిపిస్తే గుణాలు ఎక్కడ సమానంగా కూర్చోబెడితే ఉండాలి. ఆ రూపంలో ఎంత కూర్చుంటాను శక్తి అని స్వరూపమో పిల్లల అంత మనస్సులో ప్రేమ ఇదే స్వరూపంగా సంకల్పం ఉంది ఉండాలి. కదా. కానీ బాప్ ఇప్పటి వరకు దాదా మా రెండు నుండి లేవు. సెలవు అప్పుడప్పుడు ఎందుకు ప్రేమ తీసుకోలేదు? యొక్క అలలలో బాబాతో కూడా అదే అప్పుడప్పుడు అంటూ శక్తి ఉన్నారు. రూపంలో అప్పుడు బాబా స్థితులవుతున్నారు. చెప్పారు, రెండు వెనువెంట పిల్లలందరినీ మరియు కూర్చోబెట్టి నేను సమానంగా ఉండాలి. వెళ్తున్నాను సెలవు ఇది ఇవ్వండి అంటే శక్తి మీరు స్థితి సెలవు యొక్క ఇస్తారా? అంతిమ బ్రహ్మ సంపూర్ణతకు బాబా గుర్తు. కూడా పిల్లలను ఇప్పుడు చూసి బాప్ దాదాకు సేవను తన పిల్లల చూసి పిల్లల మస్తకంలో ఏం స్నేహంలోకి కనిపిస్తుంది? వచ్చేసి ఉండేవారు. మీ మస్తకంలో అందువలన చూసుకున్నారా? బాబా ఏదైతే ప్రారబ్ధాన్ని చేయించారో అది చూసుకుంటున్నారా, లేక డ్రామా. వర్తమాన వ్యక్త సౌభాగ్యం యొక్క రూపంలో సితారా కాకపోతే చూసుకుంటూ అవ్యక్త ఉన్నారా? రూపము ద్వారా లేక సంభాషణ ఇంకేదైనా చేసుకుంటూ చూసుకుంటూ ఉన్నారు. ఉన్నారా? ప్రతి సర్వీస్ ఒక్కరూ యొక్క తమ వృద్ధి ఆలోచన కూడా చెప్పారు. అలాగే ఉంటుంది. 3 పిల్లల సంబంధాల స్మృతి ద్వారా కూడా 3 అలాగే విషయాలు ఉంది. కనిపిస్తున్నాయి. బ్రహ్మ అందువల్లనే ఇక్కడ మీకు వ్యక్తంలో త్రిశూలము ఉంటూ కానుకగా అవ్యక్తంగా పంపారు. ఉండేవారు. 3 సితారాలు కనిపిస్తున్నాయి. ఒకటి భవిష్య సితార, 2 వర్తమాన అవ్యక్త వతనంలో సౌభాగ్య సితార, పూర్తిగా 3 అవ్యక్తంగానే పరంధామంలో ఉన్నారు. మీ ఆత్మ ఇదే యొక్క తేడా ఉంది. సంపూర్ణ స్థితి యొక్క ఎవరైతే సితార. నయనాల యొక్క 3 సంభాషణ సితారాలు తెలుసుకుంటారో వారి కనిపిస్తున్నాయి. నయనాల ఈ ద్వారా ఈ 3 కొద్ది సితారాలు సంభాషణలో చూసుకుంటూ ఉండాలి. తమ పట్ల అప్పుడప్పుడు శిక్షణను సితారాల మధ్యలో తెలుసుకుంటూ మేఘాలు వస్తాయి. మీరందరూ వతనంలోకి అప్పుడప్పుడు రావాల్సిందే. సితారాలు నక్షత్రాలు స్థానం పిల్లలతో కూడా సంభాషణ మారుతూ ఉంటాయి. చేయటానికి అప్పుడప్పుడు ప్రతి రాలిపోతూ సమయము ఉంటాయి. తయారుగా అప్పుడప్పుడు ఉంటారు. అలాగే సితారాలు ఇప్పుడు ఎంతవరకు పిల్లల స్థానము బుద్ధి మార్చుకుంటూ స్పష్టంగా ఉన్నాయి. ఉంటుందో దానిని అనుసరించి ఒక్కొక్కసారి అవ్యక్త రాలిపోతూ కలయిక ఉన్నాయి. యొక్క అనుభవం అప్పుడప్పుడు చూస్తే చేసుకోగలరు. చాలా పైన, అప్పుడప్పుడు చూస్తే శక్తి మధ్యలో, స్వరూపంలో అప్పుడప్పుడు చాలా స్థితులయ్యారా? క్రింద దీదీతో కనిపిస్తూ అన్నారు. ఉన్నాయి. ఎలా ఇప్పుడు ఇలా వెంట స్థానం ఉండేవారు ఇప్పుడు మారకూడదు. కూడా అలాగే ఒకవేళ ఉండాలి, వేరు మారాలి అంటే కాకూడదు. ముందుకు ఇప్పుడు వెళ్ళండి, కానీ శక్తి క్రిందకు స్వరూపం యొక్క దిగకండి. పాత్రను అవినాశి ప్రత్యక్షంలో సంపూర్ణ చూపించాలి. స్థితిలో సదా ఏదైతే పైకెక్కుతూ బాబా యొక్క ఉండండి. శిక్షణ లభించిందో అది పడిపోవడము అనే ప్రత్యక్షంలోకి విషయమే లేదు. తీసుకురావాలి. మంచి శక్తి పురుషార్థులందరూ సేన కూర్చున్నారు. చాలా మంది ఇప్పుడు ఉన్నారు. కేవలం ఇప్పుడు స్థానము పూర్తిగా మారటము శక్తి అనే విషయం స్వరూపం అవ్వాలి. మార్చుకోవాలి. ఇప్పటి కుమారిల వరకు పిల్లలు ఫలితం ఎలా తండ్రి ఉంది, స్నేహంలో ఏమని నడుస్తూ భావిస్తూ ఉన్నారు? వచ్చారు. ఇప్పుడు మరలా విశేషంగా ఏ బాబా ద్వారా విషయంలో ఏదైతే ఉన్నతి శక్తి జరిగినది అని లభించిందో భావిస్తూ ఆ ఉన్నారు? శక్తి ప్రతి ద్వారా ఒక్కరూ ఇతరులను తమ ఆ తమ విధంగా విషయాలు చెప్పారు. శక్తిశాలిగా చెయ్యాలి. స్మృతి యాత్రలో ఈ లోపం విధంగా ఉంది. బాబాకు అందువలన స్నేహిగా అంత ఉన్న అనుభూతి వారే ఉండడం లేదు. బాబాతో అంతిమం అమృత వరకు వేళ ఉండగలరు. స్మృతి యాత్ర యొక్క ఇప్పుడు అనుభవం మధురాతి అంతగా మధురమైన ఉండడం బాబా లేదు. పిల్లలైన మీ అందరికీ సాకార దృశ్యం బ్రహ్మ చూపిస్తూ బాబా ఉన్నారు. బయట మీరు చల్లగాలిలో అస్థికలు విహరింపజేసేవారు. ఎముకలు తీస్తూ ఉన్నారు. లక్ష్యం బ్రహ్మ కూడా బాబావే. ఇచ్చేవారు. యోగం యొక్క అస్థికలను అనుభూతిని కూడా చూడకూడదు, స్థితిని చేయించేవారు. చూడాలి. ఈ ఈ విధంగా ఎవరైతే అస్థికలు స్థితి కుమారీలకు నిమిత్త స్వరూపం. టీచర్స్ ఒక్కొక్క ఉన్నారో ఎముకలో స్థితి వారు ఉంది. వీరిని అరగంట బయటకు అవి ఏకాంతంలో అస్థికలుగా ఎముకలుగా విహరించనివ్వాలి. కనిపిస్తూ ఉన్నాయి, ఎలా కానీ అయితే ఆదిలో వీరు దీనిని భక్తి వేరువేరుగా మార్గం కూర్చునేవారు. అర్థంలా తీసుకోకూడదు. కొందరు సాగరపు ఈ ఒడ్డున, అస్థికలలో కొందరు అక్కడ, ఏదైతే కొందరు స్థితి ఇక్కడ ఉందో ఇలా కూర్చొని ఎల్లప్పుడూ యోగం దానిని చేసేవారు. చూడాలి. ఈ విధంగా సాధారణ అభ్యాసం ఆత్మలకి ఈ చేయించండి. విషయాలంతగా అర్థం కావు. స్థానాలు కూడా ఇక్కడ పిల్లల చాలా స్నేహం పెద్దవిగా సదా ఉన్నాయి. ఉంటుంది. సాయంకాలం సమయం 21 కూడా జన్మల 7 వరకు గంటల ఉంటుంది. నుండి మీరందరూ 7:30 సత్యుగి వరకు సమయం ప్రపంచంలో వెంట విశేషంగా నడవరా బ్రహ్మ మంచిది బాబాతో? ఉంటుంది.
ఎలా రాజ్యం అయితే పొందరా, అమృత వేళ వెంట సతోగుణి ఉంటారు, సమయము, అలాగే జన్మ జన్మల సాయంకాలం వరకు వెంటే ఉంటారు. 5:30 గంటల ఇప్పుడు సమయం బాబా కూడా అలాగే ఉన్నారు, ఉంటుంది. దాదా లేరు, లేక విహరించడానికి దాదా కూడా ఈ ఉంటే బాబా సమయాన్నే లేరు, ఇలా తీస్తారు. ఈ భావించకండి. సమయంలో మేము సంఘటనగా ఇద్దరము యోగం ఒక చేయండి, నిమిషం గ్రూప్ కూడా గా. వేరు కాము. మధ్య మధ్యలో అలాగే అవ్యక్త మీరు రూపంలో మిమ్మల్ని మాట్లాడుతూ త్రిమూర్తిగా ఉండండి. భావించండి. అప్పుడు ఎవరి బుద్ధి అందువలననే యోగం అటు త్రిమూర్తి ఇటు బ్యాడ్జ్ను వెళ్లకుండా సదా వెంట గమనం ఉంటుంది. ఉంచుకోండి అని చెప్తూ ఉన్నా. యోగా సబ్జెక్ట్లో ఇప్పుడైతే చాలా బ్రహ్మ, లోపం విష్ణు, ఉంది. శంకరుడు ఈ ఉపన్యాసం ముగ్గురిని చూస్తే చెప్పడము, మీకు ప్రదర్శనలో కూడా చెప్పడం, త్రిమూర్తి ఇదైతే యొక్క ఈ స్మృతి రోజుల్లోని అంటే స్కూల్ మీ కుమారీలకు స్వరూపం ట్రైనింగ్ ఇస్తే చాలా మరియు బాగా బాప్దాద చేస్తారు, యొక్క స్మృతి చెప్తారు. ఈ కానీ త్రిమూర్తి జీవితంలో స్థితి అతీంద్రియ సుఖం స్మృతిలోకి యొక్క వస్తుంది. అనుభవం చేసుకోవాలి కదా. కనుక ఆ ఇందులోని మీ సమయంలో అందరికీ బాప్ తాత కళ్యాణం యొక్క ఉంది. ఆహ్వానంపై కళ్యాణకారి బాబా వెళ్తున్నాను ఏదైతే అని చెప్తున్నారో, భావించండి. ఏది చేస్తూ ఉన్నారో ఎలా దానిలో అయితే బాప్ తాత కళ్యాణం ఇమిడి సైర్ ఉంది. చేస్తారో అలాగే మీరు దీనిలో కూడా బుద్ధి ఒక్కొక్క యోగ బలం ద్వారా మహావాక్యంలో, సైర్ ఒక్కొక్క చేయగలరు. దృష్టిలో చాలా ఎప్పుడైతే ఈ కళ్యాణం స్మృతి ఉంది. యాత్ర కానీ యొక్క అనుభవం చేసుకుంటారో స్థూలాన్ని అప్పుడు అవ్యక్త స్థితి పరిశీలించడానికి యొక్క అనన్య ప్రభావం మీ పిల్లలు మరియు నయనాల ద్వారా, మహారథి పిల్లలు నడవడిక ఉన్నారు. ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు కూడా వెంటనే కనిపిస్తుంది. కర్మాతీత స్థితిలో ఉండే మరలా వారి పురుషార్థం ద్వారా చేయండి. మాల తయారు ఎలా చేయిస్తారు. అయితే ఇక్కడ ప్రతి ఆదిలో సమయము మీరే బాప్ స్వయం మాల దాదాతో తయారు గడుపుతున్నారు, చేసేవారు అలాగే కదా. ప్రతి ఈ కర్మలో గ్రూప్కి ప్రతి ఉత్సాహ సమయము మీరు ఉల్లాసాలు వెంట మంచిగా ఉండండి. ఉన్నాయి. ఇక ఒక పిల్లలు ఇదే విషయం శిక్షణ విశేషంగా స్మృతిలో ధ్యాసలో ఉంచుకోవాలి, ఉంచుకోవాలి. ఎప్పుడు ఒకరి మర్చిపోకూడదు. సంస్కారాలు ఒకటి ఒకరు తెలుసుకొని, సంబంధము, ఒకరి స్నేహంలో రెండు ఒకరు పూర్తిగా స్నేహము, కలిసిపోవాలి. మూడు స్మృతి, నాలుగు ఎవరిపైనైనా స్వరూపము, విశేష వెనువెంట స్నేహం ఉంటే ఐదు వారితో ఎలా సరళతా కలిసిపోతారో స్వరూపం, అలాగే ఆరు అందరూ సమర్పణ, ఒకరికొకరు మరియు కలవాలి. 7 ఎప్పుడైతే ఇలా ఒకరికొకరు కుమారీలు సహయోగి అయ్యి ప్రత్యక్షం సఫలత చేసి పొందుతూ చూపిస్తారో ఉండాలి. అప్పుడు ఇతర సఫలత మీ కుమారీలు అందరి కూడా సేవ మస్తకం చేయడానికి మధ్యలో నిమిత్తం మెరుస్తుంది. అవుతారు. మరియు ఇప్పుడు ఎవరైతే చాలా సమయం నిమిత్తంగా అయింది, అవుతారో ఇంకేదైనా చెప్పాలా? వారికి ఫలం కూడా సూక్ష్మ లభిస్తుంది. వతనంలో కూర్చొని కూడా అనేక ప్రతి కుమారీలకు బిడ్డ ఉత్సాహ యొక్క ఉల్లాసాలు దినచర్య, ఇవ్వటానికి, ప్రతి బిడ్డ వారిలో ఉన్నతి చార్టు బాప్ దాదాకి తీసుకురావడానికి ఎదురుగా మీరు ఉంటుంది. షో పీస్ వ్యక్త ఎంత రూపంలో కంటే ఇప్పుడు ఉత్సాహంతో ఇంకా స్పష్ట సాకారుడు రూపంతో బ్రహ్మబాబా చూస్తున్నారు మధుబన్లో నిరాకారుడు కంటే. కలిసి ఈ అందువలన ప్రోగ్రాం అందరి తయారు ఫలితము చేశారు. చూస్తూ ఉన్నారు. అంతగానే దీని యొక్క ఎంత కాంతిని అవ్యక్త చూపించాలి. స్థితులు అప్పుడు అవుతారో అంత ఆ అనేక అవ్యక్త కుమారీల స్థితి ద్వారా ఉన్నతికి నిమిత్తం శ్రీమతం అవుతారు. సలహా మీ ప్రకారం తోటి వారిని కూడా కర్మేంద్రియాల ద్వారా రక్షించగలరు. కర్మ చేస్తారు. కుమారీలంటే పిల్లలు బాప్ ఈ దాదాకు అనుభవం విశేష పొందుతారు. స్నేహం ఉంది. శ్రీమతం ఎందుకంటే ఆధారంగా ప్రతి బాప్ పని దాదా జరుగుతూ పరమ ఉండాలి. పవిత్రుడు ఇప్పుడు మీ మరియు అవ్యక్త కుమారీలు కూడా స్థితి ఆధారంగా పవిత్రమైన ఈ పని వారు కనుక చేయాలి. ఏ వస్తువుతో పవిత్రతను బాబాకు ఆకర్షిస్తుంది. స్నేహం ఉందో దానితో వర్తమాన స్నేహం సమయంలో పెట్టుకోవడమే ఇదే ముఖ్య మిమ్మల్ని మీరు విశేషత ఉండాలి. సౌభాగ్యశాలిగా ప్రతి చేసుకోవడం. ఒక్క మహారథి కణ యొక్క కణంలో కర్తవ్యం ఎవరితో తమ స్నేహం ఉండాలి? గుణాలను ఇతరులలో నింపాలి. పంచతత్వాలతో కాదు. ఎలా అయితే జ్ఞాన స్నేహం అనేది దానం గుణాల చేస్తున్నారో ద్వారానే అలాగే వస్తుంది. గుణదానం చేయాలి. ఎప్పటి వరకు భవిష్య జ్ఞాన క్రొత్త రత్నాలను ప్రపంచం దానం చేయడం తయారవ్వదు, ద్వారా అప్పుడు మహారథిగా స్నేహం పిలువబడుతున్నారు. తెగిపోనిదిగా ఉంటుంది. అలాగే గుణాల స్నేహి దానం కూడా ఆత్మ యొక్క చాలా గొప్ప తోడు దానం. మరియు కర్తవ్యం జ్ఞానం వెంట ఇవ్వడం ఉంటే సహజమే. మరల గుణదానం శరీరం ఏమిటి చేయడంలో కొంచెం శ్రమ అంతిమం ఉంది. వరకు ఉంటుంది. గుణాలు ఎవరు దానం బాబాతో చేయడంలో స్నేహిగా ఉంటారో మహారథీలలో వారే మొదటి నెంబర్ అంతిమం ఎవరు? వరకు స్థాపనా జానకిదాది. కార్యంలో ఈ గుణం సహాయకారి వారిలో అవుతారు. విశేషంగా ఉంది. అందువలన ఇలా స్నేహిగా అయ్యే ఒకరి నుండి ప్రయత్నం ఒకరు చేయండి. గుణాలు తీసుకోవాలి. ఎటువంటి మాయ వచ్చినా మాయా ఆబు మ్యూజియం జీత్గా అవ్వాలి. తయారీ విషయంలో ఎలా బాప్ అయితే దాదాను బ్యాడ్జ్ సలహా అడిగారు. పెట్టుకుంటున్నారో అలాగే అప్పుడు బాబా మస్తకంలో ఇలా ఈ చెప్పారు, విజయం యొక్క బ్యాడ్జ్ దూరద్వేషి మరియు పెట్టుకోండి. విశాల బుద్ధి కలవారిగా అయ్యి మ్యూజియం తయారు మధువనం యొక్క చేయాలి. ఉదాహరణ మొదటే మొత్తం ప్రపంచం భవిష్యత్తును ఎదురుగా ఆలోచించి మ్యూజియం సమయాన్ని రూపంలో సఫలం చేసే చూపించండి. గుణాన్ని ధారణ అవినాశి చేయాలి ఖజానా, మరియు దీనిని ఇంకా సమయానికి ఎక్కువ ప్రత్యక్షం తయారవ్వాలి. చేయాలి. ఎలా అయితే త్వరగా మరియు పిల్లలందరూ ఉత్తరం సంపూర్ణంగా వ్రాస్తూ అయితే ఉన్నారో అద్భుతంగా అలాగే ఉంటుంది. వ్రాస్తూ ఉండాలి. ఒకవేళ ఏదైనా లోపం మధుబన్కు ఉంటే ఎలా లోపం సలహా వైపు అందరి తీసుకునేవారో దృష్టి అలాగే వెళ్తుంది. ఇలా తీసుకోవాలి. లోపం ఉండకూడదు. శరీరం విషయం అందరి నోటి రెండవది, నుండి ఇదే సేవ అద్భుతం అని చేయాలి. రావాలి. ఏ విషయమైనా మొత్తం కానీ డైరీ మధుబన్కు పరివారం వ్రాస్తూ మీ ఉండాలి. పూర్తి ముఖాన్ని సంబంధం మ్యూజియం అనే పెట్టుకోవాలి. దర్పణంలో ఇతరులకు కూడా చూస్తారు. మీ స్థితి యొక్క ఓం ప్రత్యక్షత శాంతి. ఇవ్వాలి. మిమ్మల్ని